ట్రయల్స్, హైబ్రిడ్ ట్రయల్స్, ఎత్తుమడుల వ్యవసాయం, పత్తిలో బోధల మీద సోయింగ్ చేయటం, ఎడ ఎక్కువ 120 సెంటీమీటర్ నుంచి 150, 180 దాకా పెట్టి 90 సెంటీమీటర్లో కూడా పెట్టి అనేక హైబ్రిడ్లు టెస్ట్ చేయడం జరిగింది గత 3 ఏళ్లుగా. అలాగే కేవీకే సహకారంతోనూ, అలాగే ఆదిలాబాద్ రీసెర్చ్ స్టేషన్ సహకారంతో, యూనివర్సిటీ సహకారంతో 2 ఏళ్ల క్రితం మేము స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ అని చెప్పేసి ఒకటి ఇక్కడ పెద్ద ఎత్తున 50 మంది జిల్లా అధికారులతో రైతులతోనూ ఒక మీటింగ్ పెట్టి ఆదిలాబాద్లో మన క్లైమేట్ చేంజ్, క్లైమేట్ వేరియబిలిటీ, రెయిన్ఫాల్ వేరియబిలిటీ గురించి, ఈ ఇబ్బందుల గురించి పత్తిలోనూ, సోయాబీన్లోనూ, మిగతా పంటల్లోనూ ఏ ఇబ్బందులు వస్తున్నాయో తహసీల్ వారీగా, తాలూకా వారీగా ఏ ఇబ్బందులు వస్తున్నాయి, వాతావరణంలో ఎంత మార్పు వచ్చింది, దీని గురించి డిస్ట్రిక్ట్ అడాప్టేషన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అధిక సాంద్రత పత్తి గురించి అనేక వక్తలు మాట్లాడటం జరిగింది. అనేక రైతులు కూడా వారి సమస్యలు, వారి అభిప్రాయాలు కూడా వ్యక్తపరచడం జరిగిందని చెప్పేసి డిఆర్ గారు చెప్పారు నాకు. ఇందులో అధిక సాంద్రత పత్తి ఎందుకు చేయాలి, మనం ఆదిలాబాద్లో ఎందుకు చేయాలి, తెలంగాణలో ఎందుకు చేయాలి, దేశంలోనే ఎందుకు చేయాలి, అసలు ఇదే క్వశ్చన్ మీరు అడగటమే కాదు, పైనుంచి కూడా అడుగుతున్నారు. మన మినిస్ట్రీ నుంచి, అగ్రికల్చర్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి, అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా పత్తి ఉత్పత్తి, దిగుబడి, ఉత్పాదకత తగ్గింది. గత సంవత్సరం మనం చూసుకుంటే 310 లక్షల బేల్సే ఉత్పత్తి అయింది. 31 మిలియన్ బేల్సే ఉత్పత్తి అయింది పోయిన సంవత్సరం. ఎందుకంటే మీకు తెలుసు, అధిక వర్షాలు, అకాల వర్షాలు, దానివల్ల పత్తి దిగుబడి తగ్గింది. అలాగే చివరిలో నార్త్ ఇండియాలో గులాబీ రంగు పురుగు, తర్వాత ఇలాంటి సమస్యల వల్ల కూడా కొంత, మనకేమో ఆదిలాబాద్, యావత్మల్, మహారాష్ట్ర ప్రాంతంలో ఈ బోల్ రాట్ ఏదైతే కాయపుళ్ళు ఉందో దానివల్ల కూడా మనం కొంత నష్టపోవడం జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున యూనివర్సిటీ, అలాగే స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, అలాగే మేము సిఎస్ఆర్ సలహా కూడా ముందస్తు మీటింగ్స్ లో మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. దాంట్లో మా అభిప్రాయం కూడా చెప్పాము. అధిక సాంద్రత పత్తి గురించి తెలంగాణకి అనువా కాదా, అను అయితే చేయాలంటే ఎలా చేసుకోవాలి, ఏ స్పేసింగ్ పెట్టుకోవాలి, ఏ రకాలు ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత విస్తీర్ణంలో ఏ జిల్లాలో ఎంచుకోవాలి, ఏ తేలిక భూముల్లో ఎలా ఎంచుకోవాలి, ఎలా ముందుకి ప్లాంటింగ్, తర్వాత డీఫోలియేషన్, తర్వాత మెకనైజేషన్, మొత్తం సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ దాకా ఏమేం చేసుకోవాలనేది కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాగే ఏదైతే ప్రైవేట్ కంపెనీల దగ్గర హైబ్రిడ్ సీడ్, కాంపాక్ట్ అయితే అనువైన రకాలు, హెచ్టిపిఎస్కి అధిక సాంద్రత పద్ధతికి అనువైన రకాలు కావాలి. అన్ని హైబ్రిడ్లు మనం చాలా మంది మనం పాపులర్ గా తీసుకుంటూ ఉంటాం. మంచి గుబురుగా పెరిగి, దట్టంగా పెరిగి, ఎత్తుగా పెరిగి, కాయలు 100 కాయలు మన చెట్టు కొన్ని కాయలు కాసే రకాలు ఈ అధిక సాంద్రత పత్తికి అనుకూలం కాదు. అదేంటంటే బాగా లోతైన భూములు, బలమైన భూములు, మంచి ప్రొడక్టివ్ 10 క్వింటాల్లో వచ్చి 12 క్వింటాల్లో వచ్చే భూములకు అనువైన రకాలని మనం 4 క్వింటాల్లో ఎకరాకు వచ్చే భూముల్లో వేసుకోవటం సబబా కాదు, కానే కాదు. సగటు ఉత్పత్తి దాన్ని తగ్గటమే కాకుండా రైతు ఆదాయం కూడా తగ్గుతోంది. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఎంత ఉంది. యూనివర్సిటీ గుర్తించింది, ప్రభుత్వం గుర్తించింది, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, సిఐసిఆర్ నాగ్పూర్, గత 10 ఏళ్లుగా కూడా మేము దీని మీద రీసెర్చ్ చేశాము. కాకపోతే ఏంటంటే మా దగ్గర సూటి రకాలు నాన్ బీటీ పత్తికి మా ఎక్కువ పరిశోధన నాన్ బీటీ పేరెంటల్ లైన్స్ డెవలప్మెంట్ లో ఉంటుంది ఎక్కువ. అనేక 21 వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 21 ప్రదేశాల్లో పరిశోధన జరుగుతూ ఉంది రకాల ఉత్పత్తి. దాంట్లో ఏంటంటే నాన్ బీటీలో ఈ మధ్య కాలంలో మేము సిఐసిఆర్ తరపు నుంచి కోయంబత్తూరు సెంటర్ నుంచి 3 సూటి రకాలు విడుదల చేయడం జరిగింది హెచ్టిపిఎస్ కోసం. సురక్ష, అది 31 నుంచి 32 మిల్లీమీటర్ల లాంగ్ స్టేపుల్ కాటన్, అది బాగా ఉత్పత్తి వస్తుంది. ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్కి వస్తుంది. సెంట్రల్ సౌత్ జోన్ కి రెండింటికి వైడ్ అడాప్టబిలిటీ, అధిక ధరకు కూడా పలుకుతుంది బాగా మార్కెట్లో. కాకపోతే అది నాన్ బీటీ. రెండోది BB7 అని ఈ మధ్య ఈ సంవత్సరమే మనం రిలీజ్ చేయడం జరిగింది. బిగ్ బోల్ 7, బోల్ సైజ్ పెద్దగా ఉంటుంది. చెట్టు మీద కాయ వస్తుంది. శాఖల మీద ఎక్కువ శాఖలు లేకుండా చెట్టు మీద కాయ వస్తుంది. 1,11,000 వరకు మనం అధిక 60x20లో కూడా మనకి వేసుకున్నా కూడా నష్టమేం లేదు. అది తెలంగాణ ప్రాంతానికి, మహారాష్ట్ర కూడా రికమెండేషన్ ఉంది. ఇరిగేటెడ్ లోనే ఉంది, రెయిన్ఫెడ్ లోనే ఉంది, కానీ అది కూడా నాన్ బీటీనే. అలాగే ADB 39 మన ఓన్ యూనివర్సిటీ నుంచి ADB 39 మేము అనేక సంవత్సరాలుగా టెస్ట్ చేసాము, రిలీజ్ చేసాము సౌత్ జోన్ కి. అది కూడా మంచి రకం, 8 నుంచి 10 కాయలు అధిక సాంద్రతలో తప్పకుండా వస్తుంది, మంచిగా విచ్చుకుంటుంది. కాయ బోల్ సైజు కూడా బాగానే ఉంటుంది. ADB 39 కానీ అది కూడా నాన్ బీటీ రకం.
ఈ నాన్ బీటీ రకాలు రైతులకి అంతగా, ఎందుకంటే ఒక్కోసారి శనగపచ్చ పురుగు అధిక తీవ్రంగా వస్తుంది కాబట్టి దాన్ని తట్టుకునే రకాలు కాదు కాబట్టి, ఇంకా BG1 కానీ BG2 కానీ శనగపచ్చ పురుగుని ఇంకా తట్టుకుంటున్నాయి. తట్టుకోందల్లా పింక్ బోల్వర్మ్ మాత్రమే. మొదటి నుంచి కూడా రసం పీల్చే పురుగుని బీటీ పత్తి ఎప్పుడు టార్గెట్ చేయలేదు. బీటీ పత్తి ఉద్దేశం రసం పీల్చే పురుగుల నియంత్రణ కాదు, మనకి అందరికీ తెలుసు. అది కేవలం శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు, తర్వాత మచ్చల పురుగు, ఈ 4టిని తట్టుకోవటానికి ఈ BG1 కానీ BG2 కానీ ఇంకా తట్టుకుంటున్నాయి శనగపచ్చ పురుగు. ఈసారి నాన్ బీటీ పత్తి మీద శనగపచ్చ పురుగు అధికంగా వచ్చింది. మహారాష్ట్రలో విపరీతంగా వచ్చింది. ఏదైతే ఆర్గానిక్ పత్తి ఉందో, నాన్ బీటీ పత్తి ఎక్కడైతే వేసుకున్నారో దాని మీద విపరీతంగా వచ్చింది. మన BG2 మీద కనిపించట్లేదు. ఇంకా BG2 పత్తి, శనగపచ్చ పురుగు ఏదైతే నెంబర్ 1 ఎనిమి, రైతుకు నెంబర్ 1 ఎనిమి శనగపచ్చ పురుగు, దాని మీద ఇంకా BG2 పత్తి పనిచేస్తా ఉంది. కేవలం పనిచేయింది ఏంటంటే గులాబీ రంగు పురుగు. అది ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పటి వరకు కనిపించలేదు. ఇంకా మీరు చేలో చూస్తే అంతా విచ్చుకునే ఉంది, ఎక్కడ మీకు గులాబీ రంగు కనిపించట్లేదు. పురుగు వస్తుంది నవంబర్ కొంచెం అయితే మనకి వర్షాలు తగ్గి టెంపరేచర్ డౌన్ అయ్యేసరికి మెల్లగా మొదలవుతుంది. సో దాన్ని మనం ఎప్పుడైనా కంట్రోల్ చేసుకునే శక్తి మనకు ఉంది అని మనం భావిస్తూ మనం దానికి ఇన్సెక్ట్స్ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ రాజశేఖర్ గారు ఆదిలాబాద్ జిల్లాలో గత 4 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీటింగ్ డిస్రప్షన్ టెక్నాలజీ అని చెప్పేసి మొన్న కాపులపల్లి కరీంనగర్ జిల్లాలో జమికుంట ప్రాంతంలో నేను మొన్ననే 4 రోజుల క్రితం ఇలాంటి 300 రైతుల సమక్షంలో క్షేత్ర సందర్శన చేయడం జరిగింది. ఈ సంపర్క విచ్ఛిన్న ప్రక్రియ టెక్నాలజీ ఏదైతే ఇండస్ట్రీస్ తీసుకొచ్చాయో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కమిటీ ద్వారా ఆమోదితం పోయిన సంవత్సరం. అది ఇప్పుడు ఈ టెక్నాలజీ మేము దేశవ్యాప్తంగా 20 జిల్లాల్లో మా CICR భాగస్వామ్యంతో, ఇండస్ట్రీ భాగస్వామ్యంతో డెమాన్స్ట్రేషన్స్ KVK ద్వారా చేయించడం జరుగుతుంది. అన్ని చోట్ల బాగానే పనిచేసింది, కానీ ఇంకొక నెల గమనించాలి. ఎందుకంటే గులాబీ రంగు పురుగు డిసెంబర్లో బాగా ఉధృతంగా వస్తుంది. అప్పుడు కూడా ఈ టెక్నాలజీ పనిచేస్తే డెఫినెట్ గా ముందు యూనివర్సిటీ కానీ ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది. ఈ ఆదిలాబాద్కి సూటబుల్లా కాదా? నేను ఇంత ముందు వచ్చినప్పుడు కూడా కొంతమంది రైతులు ఎందుకు మాకు అధిక సాంద్రత పత్తి ఎక్కువగా మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టే ఉంది, లేకపోతే ఇది మమ్మల్ని బలవంతం పెళ్లిలా ఉంది ఇది అనే ఒక ఒపీనియన్ వ్యక్తం చేయడం జరిగింది. కొంతమంది రైతులు అయితే అంటే మంచి రైతులు, వాళ్ళు బాగా విశ్లేషణ తెలిసి బాగా వ్యవసాయం చేసే ఉద్దండ పండితులే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, యూనివర్సిటీ బ్రోషర్ కూడా మీరు చూసారా? చూస్తే మీకు ప్రత్యేకంగా ఫస్ట్ లైనే ఉంటుంది, అనుకూలమైన నేలలు. అనుకూలమైన నేలలు తేలిక భూములు. తేలిక భూములు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి రైతు తనకు తెలుసు, తేలిక భూమా లేకపోతే బలవంతమైన సారవంతమైన భూమి. ఆ తేలిక భూమికి ఎంత కమతమైనా సరే అలాంటి భూముల్లో, నీళ్లు నిలవని భూముల్లో, తేలిక భూముల్లో తక్కువగా అంటే 4 క్వింటాల మించి గత 3 సంవత్సరాలుగా రాని భూముల్లో ఈ అధిక సాంద్రత పత్తి వేసుకుంటే డెఫినెట్ గా 6 నుంచి 8 క్వింటాలు, 2 నుంచి 4 క్వింటాలు అధికంగా ప్రతి ఎకరా వచ్చే అవకాశం ఉంది. అది కూడా 150 రోజుల్లో. ఎప్పుడైతే నీటి ఎద్దడి మొదలవుతుందో, ఇప్పుడు నీటి ఎద్దడి మొదలైంది, కనిపిస్తా ఉంది, చెట్టు అవతారం మారిపోతా ఉంది, పండుతున్నాయి, ఆకులు పండుతున్నాయి, తర్వాత రాలుతున్నాయి, కనిపిస్తా ఉంది బెట్ట. అలాంటి పరిస్థితుల్లో 150 రోజుల్లో కంప్లీట్ చేసుకుని రెండో పంట శనగ కానీ లేకపోతే ఇంకేదైనా వేసుకునే ఆస్కారం ఉన్న రైతులకి డెఫినెట్ గా అధిక సాంద్రత పత్తి రికమెండ్ చేస్తున్నాము. అలాంటి వాటికి కూడా మన తిరుమలరావు గారు చెప్పినట్టు దానికి కొన్ని నిర్దేశాలు ఉన్నాయి. ఒకటి, అనువైన రకం ఎంచుకోవటం, సూటి రకం కానీ లేకపోతే హైబ్రిడ్ కానీ. ఉన్న హైబ్రిడ్ లో కూడా 8 హైబ్రిడ్లు ఇప్పుడు మీరు క్షేత్ర సందర్శన ద్వారా మీరు చూస్తారు. ఒక్కొక్కటి మీరు కూడా మీకు కూడా తెలుస్తుంది ఏది బాగా పనిచేస్తుంది, ఏది బాగా పనిచేయలేదు, ఏది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, ఏది ఈ స్పేసింగ్ కి 90x15 90 వరుసల మధ్య 90, మొక్కల మధ్య అంతరం 15 సెంటీమీటర్లు.